వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఏంటండి, ఏం చేస్తున్నారు? చెప్తే నువ్వు కోపడకూడదు, హర్ట్ అవ్వకూడదు. ముందు విషయం ఏంటో చెప్పండి. ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలుసు. అంటే నాకు కూడా తెలుసు కాబట్టే ముందే చెప్తున్నాను. అవునవును, మీకు అన్నీ బాగా తెలుసు, కానీ ముందు ప్యాకింగ్ దేనికో చెప్పండి. నేను 2 days బెంగళూరు వెళ్తున్నాను. బెంగళూరా? మీకు అన్నీ బాగా తెలుసు, సడన్ గా ఎందుకు? అంటే ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళక తప్పదు సంధ్య. వద్దని చెప్పడానికి వీలు లేకుండా ముందే తప్పదని చెప్తున్నారా? అలా అని కాదు, కానీ తప్పకుండా వెళ్ళాలి కదా, వేరే ఆప్షన్ లేదు. 2 రోజుల్లో వచ్చేస్తాను సంధ్య. ఏంటండి మీరు 2 రోజులంటే ఇట్టే గడిచిపోతాయన్నట్టు మాట్లాడతారే. మీరు లేకుండా ఒక్కో క్షణం గడవడం అంటే ఎంత కష్టమో తెలుసా? రెండో మొగుడంటే ఎంత ప్రేమ సంధ్య నీకు. ఇంత ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు. సంధ్య, నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా? కానీ ఉండాలి కదా. ఏంటుండేది? మీరేమో బిజినెస్ పనుల్లో బిజీ అవుతారు, నేను అలా కాదు కదా. ఒంటరిగా ఇంట్లోనే ఉండాలి. ఒంటరిగా ఏంటి, సూర్య ఉంటాడు కదా. ఉండనివ్వండి, నేను మాత్రం మీతోనే వస్తాను. మీరు లేకుండా ఇక్కడ ఉండను. మొదటి మొగుడి మీద భయం రెండో మొగుడి మీద ప్రేమ పెరిగేలా చేస్తున్నట్టుంది. ఏంటి సంధ్య ఇది, చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు? సూర్యని ఇంటికి తీసుకొచ్చింది తను ఒంటరిగా ఉండకూడదనే కదా. అలాంటిది నువ్వు నేను కలిసి వెళ్ళిపోతే బాగుంటుందా చెప్పు? మీరెప్పుడు అతని బాగు గురించే కాదండి, నా బాధ భయం గురించి కూడా ఆలోచించండి. మీరు లేకుండా నేను సూర్య ఇంట్లో ఉండడం నా వల్ల కాదండి. అంటే సూర్య మీద నమ్మకం లేదా? అది కాదండి, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వెలా చెప్పినా నేను మాత్రం నీకు చెప్పేది ఒకటే. సూర్య ఇప్పుడు నీ మాజీ భర్త కాదు, కేవలం నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఈ సంగతి నీకు చాలాసార్లు చెప్పాను. ఒకప్పుడు నీకు తెలిసిన సూర్యకి ఇప్పుడు నువ్వు చూస్తున్న సూర్యకి చాలా తేడా ఉంది. అవునండి, అందుకే చెప్తున్నాను, నేను కూడా మీతో పాటు వస్తాను. వాడిలో మార్పు వచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో రావడం ఎందుకు సంధ్య? సూర్య తన గతాన్ని, ఆ జ్ఞాపకాలను అన్నీ మర్చిపోతూ కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటి వాడికి మోరల్ సపోర్ట్గా ఉండాలి, కానీ ఒంటరిగా వదిలేయకూడదు. నాకు సూర్య మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు కూడా అంతే నమ్మకంగా ఉంటే నా అంత హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరు. ఇక్కడ సమస్య నమ్మకం కాదండి, మీరు లేకుండా ఇంట్లో ఉండడం. దయచేసి నన్ను కూడా బెంగళూరు తీసుకెళ్ళండి, నాకు బెంగళూరు చూడాలని ఉంది. నేను వెళ్తుంది టూర్కి కాదు సంధ్య, బిజినెస్ ట్రిప్కి. కావాలంటే మనం తర్వాత వెళ్దాం. సంధ్య, నేను మళ్ళీ చెప్తున్నాను, సూర్యని అనుమానించడం అంటే మా స్నేహాన్ని, నా నమ్మకాన్ని అనుమానించినట్టే. నా భార్యగా నువ్వు ఆ పొరపాటు ఎప్పుడు చేయవని నమ్ముతున్నాను. అది కాదండి, నేను... ప్లీజ్ సంధ్య, ఇక దాని గురించి డిస్కస్ చేయొద్దు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నాకు జరగరాంది జరిగితే ఏమండి? అనుకో సంధ్య, జస్ట్ చెప్తున్నాను. అలాంటి సిచ్యుయేషన్లో నీకు అండగా నిలిచేది, కంటికి రెప్పలా కాపాడేది సూర్య ఒక్కడే. ఎందుకంటే వాడే నా బెస్ట్ ఫ్రెండ్. నీ తర్వాత కాదు, నీతో సమానంగా నన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టే
సూర్య అంటే నాకంత నమ్మకం, ధైర్యం. ఇదిగో నువ్వు ఇలా డల్ ఫేస్తో పంపిస్తే డీల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. కాస్త నవ్వొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి. ఎప్పుడైనా మెసేజ్ చేస్తే ఎంత అర్జెంట్ మీటింగ్లో ఉన్నా సరే ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. సరే మేడం, తప్పకుండా రిప్లై ఇస్తాను. వెళ్దామా? హే ఆకాష్, ఏంటి బ్యాగ్? ఇద్దరు ఏదైనా టూర్కి వెళ్తున్నారా? నిన్ను ఒంటరిగా వదిలి మేమెలా వెళ్తాం సూర్య? మన కన్స్ట్రక్షన్ డీల్ గురించి మాట్లాడడానికి బెంగళూరు వెళ్తున్నాను. 2 డేస్లో వచ్చేస్తాను. ఓ, 2 రోజులు పడుతుందా? అవును సూర్య, ఈ 2 రోజులు నువ్వు సంధ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొక ఫ్రెండ్గా నా రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో. 2 అనుకోను, ఒక బాధ్యతగా చూసుకుంటాను. నువ్వు తన గురించి ఆలోచించకుండా హ్యాపీగా ట్రిప్ ఫినిష్ చేసుకునిరా. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. బాయ్. బాయ్ ఆకాష్. బాయ్ సంధ్య. జాగ్రత్త అండి. ఫోన్ చేయడం మర్చిపోవద్దు. మర్చిపోన్లే, తప్పకుండా చేస్తాను. వస్తాను. భర్తను సాగనంపొచ్చావా సంధ్య? సంధ్య, తాగేసిన కప్పు సింకులో ఉండాలి కదా, టేబుల్ మీద పెట్టావేంటి? ఆకాష్ వెళ్ళి నిమిషం కూడా కాలేదు, అప్పుడే ఇంత కన్ఫ్యూజ్ అయితే ఎలా సంధ్య? మనిద్దరం కలిసి ఇంకా 2 రోజులు గడపాలి. ఎలా ఉంటావో ఏంటో. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఈ రోజే కారణం తెలిసింది. అదేంటో తెలుసా? నా మీద ఆకాష్ పెంచుకున్న భయంకరమైన నమ్మకం. నీ భయం చూడ్డానికి, వినడానికి అది. అంటే మేం రూమ్లో మాట్లాడుకునేది మీరు విన్నారా? విన్నారా అంటే కావాలని వినలేదు. అటుగా వెళ్తుంటే మాటలు వినపడి ఆగాను. అది కూడా తప్పేనా? భార్యాభర్త గదిలో మాట్లాడుకుంటుంటే వినడం తప్పు కాదా? ముందు నువ్వు నాకు భార్య సంధ్య, నా తరువాతే సూర్య నీకు భర్త అయ్యాడు. సో నేను వినడంలో తప్పేమి లేదని నా అభిప్రాయం. అదీ కాక ఆకాష్ నా బెస్ట్ ఫ్రెండ్. అతని లైఫ్లో ఏమవుతుంది, అతని కాపురం ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ చెప్పాలనుకోవడం ఒక ఫ్రెండ్గా నా బాధ్యత. తప్పులని ఒప్పులుగా మార్చుకునే మీతో ఎంత చెప్పినా ఏం మాట్లాడినా అనవసరం. పోనీ నీకు నచ్చినట్టు మాట్లాడినా, నిన్ను మెప్పించే మాటలు చెప్పనా? నాకేం చెప్పొద్దు, నేనేం వినను. మీకేం ఊసిపోకపోతే ఊరంతా తిరిగిరండి, అంతేకాని నా టైము మీ టైము వేస్ట్ చేసుకోకండి. నీతో మాట్లాడడం, నీ కోపాన్ని భరించడం నాకెప్పుడూ టైం వేస్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇష్టమైన టైం పాస్. ఇక నీ ఇష్టాల విషయానికి వస్తే, నిన్ను మాత్రమే ప్రేమించే మనుషులంటే నీకు ప్రాణం. అలా అని నీ ప్రేమ పవిత్రమని నేను అనలేను. ఎందుకంటే అది ఎప్పుడు మారుతుందో నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలీదు. ఇంకా అలంకరణ విషయానికి వస్తే, చెవులకు దుద్దులు పెట్టుకోవడం కన్నా హ్యాంగింగ్స్ పెట్టుకోవడం ఇష్టం. గ్రీన్ కలర్ చీర అంటే నీకు చాలా ఇష్టం. దానికి చిన్న బోర్డర్ ఉంటే ఇంకా ఇంకా ఇష్టం. అంతే కదా? నేను చెప్పింది కరెక్టే కదా? మాట్లాడు సంధ్య. సరే,
నీకు ఇష్టం లేనివి కూడా చెప్తాను, కనీసం అప్పుడైనా రెస్పాండ్ అవ్వు. నీకు ఈ సూర్య అంటే అస్సలు ఇష్టం లేదు. మొదటి భర్త అని చెప్పడానికి కాదు కదా, ఆలోచన వచ్చినా కూడా నువ్వు తట్టుకోలేవు. ముష్టివాణ్ణి ముట్టుకోవడానికి ఆలోచించవు, కానీ నన్ను ముట్టుకోవడం అంటే మహాపాపం అనుకుంటావు. వెళ్ళిపోకు సంధ్య, ఇంకా చాలా లిస్ట్ ఉంది, అన్నీ వినొచ్చు కదా. సర్లే, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఏదో ఒక టైంలో డీటెయిల్డ్గా చెప్తాను. బాబ్జీ, హలో మేడం, మీకేమైనా పర్సనల్ లోన్ కావాలా? అన్నోన్ నంబర్ నుండి ఏ ఫోన్ వచ్చినా మీ నాన్నేమో అనుకుని ఇంకెన్ని రోజులు ఆశగా లిఫ్ట్ చేయాలరా? కనీసం నువ్వు నా కడుపులో ఉన్నావన్న శుభవార్త కూడా చెప్పే అదృష్టం, అవకాశం రెండూ దక్కడం లేదురా. మీ నాన్నకి నా మీద ప్రేమ పుడుతుందన్న ఆశ, నీ గురించి తెలిస్తే మారుతారు అన్న నమ్మకం రోజు రోజుకి పోతోంది. పెళ్లి కాకుండా నిన్ను కని తండ్రి లేకుండా పెంచడం ఎంత నరకమో నాకు తెలుసు. అలాగని నెలలు నిండని నిన్ను దూరం చేసుకునేంత ధైర్యం నాకు లేదురా. ఆ బాధని జీవితాంతం మోసే శక్తి కూడా నాకు లేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. మన సమస్యకి చావు తప్ప వేరే పరిష్కారం లేదు. సారీ దివ్య, నీతో మాట్లాడితే నా నిర్ణయం మారే అవకాశం ఉంది. అందుకే నేను కాల్ లిఫ్ట్ చేయలేను. సారీ బాబ్జీ, సారీ దివ్య, మనకిది తప్పదురా. నీకు నేనెన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడానికి మనసు రాలేదు, కానీ చచ్చిపోవాలన్న ధైర్యం ఎలా వచ్చింది? నీకు నీలెవరికి పెళ్లి చేస్తారని మాట ఇచ్చాను కదా, అయినా నా మీద నమ్మకం లేదా? దివ్య, నాకు చావు తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు దివ్య. అదే ఎందుకు? నీ పెళ్లికి నేను గ్యారెంటీ ఇచ్చాను కదా. నువ్వు 3 ముళ్ళ కోసం మాటిచ్చావు, కానీ నాకిప్పుడు 3వ నెల. ఈ విషయం చెబితేనైనా నా లవర్ తిరిగి వస్తాడని చాలా రోజుల నుండి ఫోన్ చేస్తున్నాను, అయినా రెస్పాన్స్ లేదు. ఇక రాడని
తెలిసిపోయింది. పెళ్లి కాకుండా, తండ్రి లేకుండా నా బిడ్డని కనడం నాకిష్టం లేదు. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యాను. నువ్విలా మాట్లాడతావని, ఇంత పిరికిదానిలా మారిపోతావని నేను అస్సలు ఊహించలేదు పండు. నీ గురించి నా భర్త చులకనగా మాట్లాడితే ఆయన్ని తిట్టి నిన్ను సపోర్ట్ చేశాను. జీవితంలో వచ్చే సమస్యలు ఎంత ధైర్యవంతులైనా భయపెడతాయి, పెరిగి వాళ్ళని చేస్తాయి. నేనిప్పుడు అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను. నో, నేను ఒప్పుకోను పండు. నీ బెస్ట్ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఇక నుండి నిన్ను ఏ సమస్యలో పడనివ్వను. నీ భయానికి ధైర్యం అవుతాను, నీలో నిరాశని ఆశగా మారుస్తాను. నీ బిడ్డకి తండ్రిని, నీకు కాబోయే భర్తని వీలైనంత త్వరగా వెతికి తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు నాతోనే ఉండు. నీతోనా? అవును పండు, నీ మెంటల్ కండిషన్ కరెక్ట్ గా లేదు. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. ఇలాంటి టైంలో నువ్వు ఒంటరిగా ఉండటం కన్నా మా ఇంట్లో మాతో కలిసి ఉండటమే బెస్ట్. వద్దు దివ్య, పెళ్లి కాకుండా తల్లవ్వబోతున్న నేను మీ ఇంట్లో ఉంటే మీకే పరువు నష్టం. నన్ను ఇక్కడే ఉండనివ్వు. కుదరదు, నువ్వు నాతో వస్తున్నావు, రావాలి. నాకు పరువు కన్నా నీ ప్రాణం క్షేమమే ముఖ్యం. పద. వెయిట్ దివ్య, బట్టలు తీసుకొని వస్తాను. తొందరగా రా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సంధ్య, సంధ్య ఎక్కడికి? సంధ్య ఎక్కడికి? ఓ, ఈరోజు ఆదివారం కదా, అలవాట్లో పొరపాటుగా మా ఇంటికి కానీ వెళ్తున్నావా? మరి అంత మతలేని దాన్ని కాదు. మీరంత వెటకారం చేయాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్తే ఈ ప్రశ్నలు, ఈ కోపాలు ఉండేవి కాదు కదా. సరుకుల కోసం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. అవునా? సరే పద, నేను కూడా వస్తాను. అక్కర్లేదు, మీరింట్లోనే ఉండండి, నేనొక్కదాన్నే వెళ్తాను. ఊసిపోకపోతే ఊరంతా తిరిగి రమ్మని చెప్పి ఇప్పుడేమో బయటకు వస్తానంటే వద్దనటం అస్సలు బాగోలేదు తెలుసా. నేను వెళ్ళమన్నది మిమ్మల్ని ఒక్కరిని, నాతో కాదు. అది కాదు సంధ్య, ఇద్దరం కలిసి వెళ్తే నీ పని అవుతుంది, నాకు బోర్ ఫీలింగ్ కూడా తగ్గుతుంది కదా. మీకు బోరింగ్గా ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళండి, నేను కాసేపు ఆగి వెళ్తాను. నువ్వు అస్సలు మారలేదు తెలుసా. కాకపోతే అప్పట్లో నేను ఎక్కడికి రాను అంటే కోప్పడి తీసుకెళ్లేదానివి. ఇప్పుడు వస్తాను అంటుంటే అంతే కోపంతో వద్దని చెప్తున్నావు. అర్థమైంది కదా? అయితే ఇంట్లో ఉండండి, లేదంటే ఇప్పుడే వెళ్ళండి, నాతో మాత్రం వద్దు. నువ్వు వద్దంటే మాత్రం నేను ఆగిపోతానా? అలా ఆగిపోతే మా ఫ్రెండ్షిప్కి ఎంత చెడ్డ పేరు. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? ఈ 2 రోజులు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఆకాష్ చెప్తే నువ్వు నా బాధ్యత అని చెప్పాను. అలాంటిది నువ్వు ఒంటరిగా బయటికి వెళ్తే నీకేమైనా జరిగితే? నాకేం జరగదు. చెప్పాలంటే ఇంట్లో కన్నా ఇప్పుడు బయటే ప్రశాంతంగా ఉంటుంది. నేనేదో రాక్షసుళ్ళ, నరహంతకుళ్ళ మరీ ఇంత భయపడాలా సంధ్య? ఒకరినొకరం అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు కదా. పూర్తిగా అర్థమైంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నోను, నువ్వు అర్థం చేసుకోవడం లేదు, అపార్థం చేసుకుంటున్నావు. అందుకే ఇలా ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. నేను నీతో పాటు వస్తాను, కానీ నీ పక్కన నడవను. చూసే వాళ్ళకి మన ఇద్దరి రిలేషన్ మీద ఏ అనుమానం రాకుండా నీ వెనకే ఒక బాడీ గార్డ్లా బిహేవ్ చేస్తాను. ఓకే కదా? ఎలా వచ్చినా సరే నాకు మీతో రావడం ఇష్టం లేదు. కావాలంటే
ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను కానీ మీతో బయటికి వెళ్ళను. సంధ్య, ఏంటి సంధ్య ఇది? నా మీద కోపంతో నీ ఇష్టాలని పనులని దూరం చేసుకోవడం ఎందుకు? సరే, ఇప్పుడు ఆకాష్కి ఫోన్ చేసి మాట్లాడతాను. సంధ్యకి నాతో బయటికి రావడం ఇష్టం లేదు, తన మనసులో ఇంకా నా మీద అనుమానం ఉంది, నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్తా. ఆగండి, ఇప్పుడు ఆయనకి ఫోన్ చేయడం ఎందుకు? ఆకాష్తో మాట్లాడితేనే కదా ఒక క్లారిటీ వస్తుంది. మీ క్లారిటీ కోసం ఆయన ఎమోషన్స్తో ఆడుకుంటారా? ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. పదండి వెళ్దాం. నా ఎమోషన్స్ని నువ్వు డిస్టర్బ్ చేసినంత కాలం ఆకాష్కి నీకు ఈ మాత్రం డిస్టర్బెన్స్ తప్పదు మై డియర్. వారే వా, అదిరిపోయిందిరా బాబ్జీ. ఆహా, దివ్య అనుకుంటా ఈ గారెలతో స్వాగతం పలికితే థ్రిల్ అయిపోతుంది. వేడి వేడి గారెలు రెడీ, నువ్వు తింటమే ఆలస్యం.